అలాగే శ్రీ సాయి వెంకటేశ్వర కోలాట భజన మండలి నార్శెట్టి అనసూయ గారు, అలాగే రాణి గారు, అలాగే వీళ్ళకి ఐడెంటిటీ కార్డు కూడా అవడం జరిగింది. రిజిస్ట్రేషన్తో పాటు మీరు తిరుమల తిరుపతి దేవస్థానం దాస్తాయిత్య ప్రైవేట్లో రిజిస్ట్రేషన్ మండలి. దాస్తాయిత్య ప్రైవేట్ ఎవరికి ఒక సొత్తు కలదు. ఇది అందరిది, మన భక్తులది, మన భజన మండలి సభ్యులది. ఎవరో మాకు లేరు, మాకు ఉన్నారు ఆ మాటలన్నీ వద్దాము. ఇక్కడ నుంచి మీరందరూ కూడా దాస్తాయిత్య ప్రైవేట్లో సభ్యులండి. మీరందరూ కూడా చక్కగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే అక్టోబర్లో తిరుపతి కార్యక్రమం ఉంది. ఆ తిరుపతి కార్యక్రమం కూడా సుష్మా చెప్తారు. టైం అదేని డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఊళ్ళో గోదావరి హార్ట్ ఉంటుంది. ఆ గోదావరి హార్ట్ కూడా అందరూ వచ్చి అక్కడ ఆ కార్యక్రమం కూడా చూద్దరు. కానీ మీకు ఇక నుంచి అన్ని కార్యక్రమాల్లో, అలాగే ఫిబ్రవరిలో నేపాల్ కార్యక్రమం, నేపాల్ యాత్ర, అది కూడా సుష్మా గారు చెప్తారు వివరంగా. చాలా తక్కువ అమౌంట్ తోటి నేపాల్ చుట్టుపక్కల అంతా కూడా తిరిగి వస్తున్నాం. చాలా తక్కువ అమౌంట్. బయట అయితే 40,000, 50,000 టూర్ ప్యాకేజీలు ఉంటాయి. కానీ ఒక 20,000లోనే మనం నేపాల్ అంతా చుట్టూ వస్తాం. కేవలం 20,000లో అన్ని వాళ్ళే భోజనాలు, రూమ్స్ అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు. దేవస్థానం తరఫున మీరు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా పెద్ద కార్యక్రమాలు కూడా మీరు అటెండ్ అవుతారు. కానీ ఇక్కడ నుంచి ఏ కార్యక్రమానికైనా సరే దాసాయిత్య ప్రైవేట్లో జరిగిన ప్రతి కార్యక్రమం దాసాయిత్య ప్రైవేట్లో గురువు అయినటువంటి సుష్మా గారికి ప్రతి కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సుష్మా గారి దేవస్థానంలో దాసాయిత్య ప్రైవేట్లో గురువుగా గుర్తింపు పొందారు అన్నవరంలో. కానీ ఇప్పుడు చప్పట్లు పడుతున్నారు. కానీ ఆవిడ గురువుగా గుర్తింపు పొంది అక్కడ సన్మాన కార్యక్రమం జరిగి ఆవిడ గురువుగా అక్కడ కార్యక్రమం తీసుకుని వచ్చిన తర్వాత మీరేం చేశారు? ఏలూరులో మీరేం చేశారు? అంతకు ముందంతా కూడా మేము వాళ్ళ ఇంట్లో నలిగిపోయాం, వెళ్ళిలో నలిగిపోయాం, లేకపోతే మాకు ఎవరో లేరన్నారని మాట్లాడుతున్నారు. సుష్మా గారు గురువుగా గుర్తింపు పొంది మీ అందరికీ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంచుకునేది చేయడం జరుగుతుంది నుంచి. కానీ మీరేం చేశారు? నేను ఏమనుకున్నానంటే ఏలూరు వచ్చేటప్పటికి బ్రహ్మరథం పెట్టేస్తారేమో సుష్మా గారు అనుకున్నాను. కనీసం ఆ ఇదే కనపడలేదు నాకు. ఇక్కడ నుంచి అయినా సరే ప్రతి కార్యక్రమంలోనూ మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది సుష్మా గారి ద్వారా. ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి, మిమ్మల్ని అందరినీ ఆవిడ జాగ్రత్తగా చూసుకుంటారు. చక్కగా దాసాయిత్య ప్రైవేట్లో చాలా చక్కగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. మీరు అందరూ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఎవరిలో ఒకరు నిర్మించడం ఇవన్నీ వస్తున్నాం. మనం భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమాలు పాల్గొనాలి అనేది ముఖ్యం. మనం ఎవరిని నిర్మించద్దు, ఎవరిని అనొద్దు. మనం చక్కగా కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే సుష్మా గారు కూడా ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా వదలొద్దు, అందరినీ తీసుకొని ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. ఏమి ఇబ్బంది లేదు. చక్కగా అన్ని కార్యక్రమాలు పాల్గొందరు. కానీ హరే శ్రీనివాస.